పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖమ్మం పార్లమెంటు మాజీ అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు గారుతున్నాం. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి సంబంధించి ఈ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తున్నారు? ఏమైనా పార్టీ నుంచి ఏమైనా పైన నుంచి ఏమైనా నిర్ణయం వచ్చిందా? లోకల్ డివిజన్లకు సంబంధించి లేకపోతే లోకల్ పార్టీ బాధ్యులతోనే కలిసి ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? ఏం జరుగుతుంది? 2024 పార్లమెంట్ ఎన్నికలు మే 13 ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పార్టీ రాష్ట్ర బాధ్యులుగా ఖమ్మం జిల్లా వాసిగా ఏం చేయబోతున్నారు? ఏం జరుగుతుంది వివరించండి. లక్ష్య ఛానల్కి నమస్కారం. వ్యూవర్స్కి గత 5 నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రధానమైన పాత్ర వహించి తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడం జరిగింది, కాంగ్రెస్కి సహకరిస్తూ. అదేవిధంగా ప్రజాస్వామ్యం కోసం, ప్రగతి కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా మాకు స్పష్టమైన ఆదేశాలు రానప్పటికీ, మా రాష్ట్ర కమిటీ నుంచి జాతీయ కమిటీ రానప్పటికీ స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎట్లయితే మేము కాంగ్రెస్కి సహకరించామో ఇప్పుడు కూడా అదే కాంగ్రెస్కి సహకరిస్తూ ముందుకు. సార్, ఇప్పుడు కాంగ్రెస్తోనే వెళ్తూ ఉన్నారు. ఏమైనా అంతర్గత చర్చలు ఏమైనా జరిగినాయా మీకు? తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కి మున్సిపల్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో ఏమైనా డిప్యూటీ వైస్ చైర్మన్, కొన్ని కార్పొరేటర్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయిన తర్వాత జరుగుతూ ఉన్నాయి. ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఇవి ఏమైనా రహస్యంగా ఏమైనా కూరపాటి గారు అంటే మచ్చలేని మనిషే, అవినీతి అని ఆయన అనేవాళ్ళు ఎవరు లేరు. డబ్బుల కోసం వెళ్ళారని ఇతర లీడర్లు ఎవరినని అంటే అనొచ్చు, కానీ మిమ్మల్ని అనడానికి అవకాశం లేదు. మేము అనుకోవటం స్థానిక సంస్థలని దృష్టిలో పెట్టుకొని వెళ్ళారు, ఏ రహస్య ఒప్పందాలు జరిగినాయి అనేది బయటన పడుతుంది. నిజమేనా? అది చాలా అబద్ధం. మీకు ఒకటే గుర్తు, ఒక వ్యక్తిని, ఒక క్యారెక్టర్ని అంచనా వేసేటప్పుడు ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎంతకాలం వచ్చాడు, ఆయన క్యారెక్టర్ ఏంటి, వ్యక్తిగత క్యారెక్టర్ ఏంటి, సామాజికంగా, పొలిటికల్గా ఎంతకాలం ఇప్పుడు మా శ్వాస మా ధ్యాస మా నాయకుడు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ తప్ప ఎవరు కొనే దమ్ము కానీ ధైర్యం కానీ కూరపాటు కానీ లేదు. నేను అట్లాంటి రాజకీయం చేయను. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి మేము అద్దం పట్టే విధంగా ఖమ్మం జిల్లాలో గత 2020 జనవరి 7 నుంచి 2023 జూన్ దాకా నేను 2 టర్ములు పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు చేశాను. ఆ తర్వాత ఇప్పుడు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చేస్తున్నాను. ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే నా మీద ఏ రకమైన మచ్చ చూపించే, మీరు అన్నారు ఎవరు అనుమానం చెప్పారు, వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే నా ఎదురుకు వచ్చి ఒకటి ప్రూవ్ చేయమని, దానికి నేను బాధ్యుని వహిస్తాను. ఆ ధైర్యం ఎవరికైనా ఉంటే నా ఎదురుగా రమ్మని ప్రెస్ మధ్య మాట్లాడతాను. అది స్థానిక సంస్థలకు సంబంధించి ఏమైనా రహస్య ఒప్పందం జరిగిందా మీకు కాంగ్రెస్ పార్టీ? ఒప్పందాలంటూ తెలుగుదేశం పార్టీకి రహస్యాలంటూ లేవండి. స్థానిక మన కేడర్స్ ఎవరితో, కార్యకర్తలు, నాయకుల యొక్క అభిప్రాయం మేరకు మేము మా పార్టీ ప్రయోజనాన్ని ఆశించి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థలు కావచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు, మాకు ఈ ఖమ్మం పార్లమెంటు పరిధిలో దగ్గర 2.5 లక్షల దాకా మా ఓట్ బ్యాంక్ ఉంటుంది సుమారు. దానికి మా నాయకుడి అడుగుదాడల్లో వాటి నుంచి స్పష్టమైన అవగాహన ఉన్నా లేకపోయినా మా పార్టీని, మా నాయకుడిని మరి అనగదొక్కాలని చెప్పినటువంటి నిర్ణయం తీసుకొని గత మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆ నిర్ణయం తీసుకున్న కేటీఆర్ని ఇంటికి పంపించే దాంట్లో మేము కాంగ్రెస్తో జతకట్టాం. అదేవిధంగా ఇప్పుడు కూడా రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో పైనుంచి మాకు ఏ రకమైన స్పష్టమైన ఆదేశం ఉన్నా లేకపోయినా స్థానిక పరిస్థితులను బట్టి ఇక్కడ ఈ జిల్లాకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 3 మంత్రులు ఇచ్చారు. అప్పుడు మేము పూర్తి బాధ్యత ఇచ్చాం. అసెంబ్లీకి అనుకున్నది రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది, కేసీఆర్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు మరి ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా, బడుగు బలహీన వర్గాలకి అనుగుణంగా మరి 6 మేనిఫెస్టోలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 6 అంశాలకి వారు హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ రేపు రాబోయే స్థానిక సంస్థల యొక్క
దృష్టిలో పెట్టుకొని మాకు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు పొంగిరెడ్డి గారు కావచ్చు, మంత్రివర్యులు గౌరవ పొంగిరెడ్డి గారు, గౌరవ మన తుమ్మలరాజరావు గారు మంత్రివర్యులు వారి యొక్క సహకారాన్ని మేము కోరి ఇదే జిల్లా ప్రగతి కోసం, మా పార్టీ ప్రయోజనం కోసం మేము వారితో జతకట్టాము తప్ప వారు మమ్మల్ని కొనడం, మేము అమ్ముడుకోవడం అట్లాంటివి అనేది తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఉండవు. ఎందుకు ఉండవంటే 20 సంవత్సరాల రాజకీయంలో 20 సంవత్సరాల అధికారం కోల్పోయినప్పటికీ మా నాయకుడి మీద అభిమానం, ఎన్టీఆర్ గారి ఆశయాన్ని దృష్టిలో పెట్టుకొని కరడు కట్టినటువంటి తెలంగాణ తెలుగుదేశం వాదులు ఉన్నాము. ఇంకా ఖమ్మంలో ఇంకా బలంగా ఉంది. దానికి నేను చెప్పడం కాదు, 2022 డిసెంబర్ 21న నా సారథ్యం జరిగినటువంటి బహిరంగ సభ, చంద్రబాబు గారు ముఖ్య అతిథిగా ఇచ్చిన బహిరంగ సభ 2 రాష్ట్రాలకి ఉలిక్కిపడే పద్ధతులు చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా క్యాడర్ని మంచి భవిష్యత్తుకి పార్టీని మళ్ళీ పునర్వైభవం తీసుకోవడం కోసమని మేము ఆ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో మరి కాంగ్రెస్ నుంచి కూడా మాకు ఆ మద్దతు వారు అష్యూరెన్స్. క్యాడర్ నైరేష్యాలు పడిపోకుండా ఉండడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారా? క్యాడర్ నైరేష్యాలు పడిపోవడం కాదు, వారు ఇచ్చినటువంటి ఏదైతుందో భవిష్యత్తులో కూడా ఇదే కంటిన్యూ చేసుకుందామని చెప్పి ఒక మాట వారు ఇచ్చిన దానికి మేము కూడా భవిష్యత్ పార్టీ ప్రయోజనం కోసం మేము కూడా అంగీకరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏతోనే పొత్తు కొనసాగుతుంది కదా, ఎస్, తెలంగాణకి సంబంధించి ఏమన్నా సపరేట్ ఉందంటారా? అలాంటి అంశంలో మేము కూడా ఆలోచించేవాళ్ళం. బీజేపీతో పొత్తు ఉంది అనేది అక్కడ అది స్పష్టమైంది. కానీ తెలంగాణ విషయంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ కానీ ఇన్ఛార్జ్ కానీ తర్వాత పొలిటికల్ బ్యూరోస్ వైపు నుంచి కూడా ఏ రకంగా సంకేతం రాలేదు. అంటే మా నాయకులు తప్పు కాదు, మా స్టేట్ కమిటీ తప్పు కాదు. కిషన్ రెడ్డి గారు బీజేపీ మాజీ మంత్రివర్యులు అసలు మాకు ఎవరితో పొత్తు లేదు తెలంగాణ అని స్పష్టంగా వారు ప్రకటించారు పలు సందర్భాల్లో. అలాంటప్పుడు మేము ఆ వైపు ఎందుకు ఆలోచిస్తాం? అధికారిక ప్రకటన బీజేపీ తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని బీజేపీ అవమానించినట్టుగా భావిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ శ్రేణులు. అర్థం కాదు. కిషన్ రెడ్డి గారు మాకెవరితో పొత్తు లేదు, మాకెవరితో ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం భాగస్వామి అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మాకెవరితో పొత్తు లేదు, తెలంగాణ రాష్ట్రంలో మాకెవరితో పొత్తు అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడిన పలు సందర్భాలు ఉన్నాయి. ఆ తెలుగుదేశం లీడర్లు కానీ పార్టీ శ్రేణులు కానీ అది అవమానంగా భావిస్తున్నట్టుగా. ఖచ్చితంగా అవమానం ఒక్కటే కాదు, మా అవసరం లేదని భావిస్తున్నాం, దాన్ని అవమానంగా మేము భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీజేపీ తెలంగాణలో ఎలా ఉంది, మేము ఎలా ఉంది, మాకు మెత్తపడుతుంది తెలంగాణలో. వారి నుంచి అవమానం పంచాల్సి వారి అవగాహనతో మాట్లాడారా లేదా, మాకేది వచ్చా స్పష్టమైన అవగాహన స్టేట్ కమిటీ నుంచి రావాలి. అక్కడ మాత్రం ఓపెన్గా ఉన్నారు. ఇక్కడ నుంచి ప్రత్యక్షంగా మాకు పరోక్షంగా కానీ ఏ ప్రెస్లో కానీ మాకు ఇలా రాలేదు. దానికి తోడుగా అది మా తప్పు కాదు, మా రాష్ట్ర కమిటీ తప్పు అని కూడా నేను భవిష్యత్ పోరాటాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎన్నికలు 2 రోజుల్లో ముగుస్తాయి. 3 రోజుల్లో సీతారామ ప్రాజెక్టు కానీ, కొత్త పరిశ్రమలు తీసుకురావడంలో కానీ, లేకపోతే వ్యవసాయ రంగానికి సంబంధించి ఇతర డెవలప్మెంట్ ప్రాసెస్ చేయడంలో కానీ, లేకపోతే యూనివర్సిటీని తీసుకురావడంలో కానీ భవిష్యత్ పోరాటాలకి తెలుగుదేశం ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత సిద్ధమవుతుందని అనుకోవచ్చా? జిల్లా అభివృద్ధికి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు మా కుటుంబంలో పెద్ద, మాకు రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. వారి మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఇచ్చిన అంశాలని ముందుకు తీసుకెళ్తారు, ఇచ్చిన హామీలని నెరవేరుస్తారు. అదేవిధంగా ఈ జిల్లా కానీ రాష్ట్రాలు కానీ మంచి భవిష్యత్తుని ఇస్తారని నమ్మకంతో మేము ముందుకు పోతాం.